అందరికీ నమస్కారం। ఈ వీడియోలో విమర్శలను తట్టుకునేందుకు ఎటువంటి సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో చూద్దాం। మనలో చాలా మంది చిన్న చిన్న విమర్శలని పరిహాసాలని అంటే సరదాగా ఎవరైనా ఏమైనా అంటే కూడా పట్టించుకోకుండా ఉండలేరు। మరి మన మీదకు దూసుకువచ్చే ఇలాంటి ఎన్నో విమర్శలని ఎలా తట్టుకోవాలి అనేది 3 సింపుల్ స్టెప్స్ లో వివరిస్తాను। మరి ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం। విమర్శలను తట్టుకోవడానికి మనం ఫాలో అవ్వాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే విమర్శ సరైనదేనా అని ఆలోచించండి। మనందరం పొగడ్తల్ని చాలా ఇష్టంగా తీసుకుంటాం, కానీ విమర్శలను అస్సలు సహించం। ఆ విమర్శ సరైనదేనా, ఆ పొగడ్తకి మనం అర్హులమేనా అనే విషయం మనకు పట్టదు। మన ఆలోచనలో తర్కం ఉండదు, మనం ఆవేశపరులమని గుర్తుపెట్టుకోండి। మిమ్మల్ని ఎవరో అన్యాయంగా నిందించారని మీలో కోపం పెరిగిపోతూ ఉన్నప్పుడు మీలో మీరు ఇలా ఎందుకు అనుకోకూడదు? ఒక్క నిమిషం, నేను నిర్దిష్టమైన వాడినేం కాదు, ఐన్స్టీన్ అంతటి వాడు కనీసం 180 సార్లు తప్పు చేశానని ఒప్పుకున్నప్పుడు ఇక బహుశా ఈ విమర్శ సరైనదే అయి ఉండాలి। నిజంగా నేను విమర్శకి తగిన వాడినైతే నేను కృతజ్ఞత తెలిపి దాని నుండి లాభం పొందడానికి ప్రయత్నించాలి। నిష్పక్షపాతమైన నిర్మాణాత్మకమైన విమర్శని ఆహ్వానించి దాని వలన సాయాన్ని పొందుదాం। విమర్శ సరైనదే అనిపిస్తే దానిని ఆహ్వానించండి। ఆ విమర్శ నుంచి మీరు నేర్చుకోవాల్సింది మార్చుకోవాల్సింది ఏమైనా ఉంటే మార్చుకోండి। విమర్శ సరైనది కాకపోతే ఏం చేయాలి అనేది నేను స్టెప్ 3లో వివరిస్తాను। విమర్శలను తట్టుకోవడానికి మనం ఫాలో అవ్వాల్సినటువంటి సెకండ్ స్టెప్ ఏంటంటే విమర్శలను తప్పించుకోవడం సాధ్యమేనా అని ఆలోచించండి। ఒక అమ్మాయి వాళ్ళ ఆంటీని ఒక సలహా అడిగింది। ఆంటీ, నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, కానీ ఎవరైనా తప్పు పడతారేమో అని భయంగా ఉంది అని అంది। అప్పుడు ఆ ఆంటీ చెప్పిన సమాధానం ఏంటంటే, ఎవరేమంటారు అనే దాని గురించి ఎప్పుడూ విచారించకు, నీ మనసుకు నీవు చేస్తున్న పని సరైనది అనిపించాలి అంతే అని అంది। ఇంకా మనం అన్ని రకాల విమర్శల్ని తప్పించుకోవాలంటే షోకేస్లో బొమ్మలాగా ఉండిపోవాల్సిందే అని గుర్తుపెట్టుకోండి। మీ మనసుకు ఏది సరైనది అనిపిస్తే అది చేయండి, ఎందుకంటే ఏం చేసినా మీరు విమర్శని తప్పించుకోలేరు। ఏం చేసినా తప్పే, చెయ్యకపోయినా తప్పే అని గుర్తుపెట్టుకోండి। దీనికి రిలేటెడ్గా ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను। ఒక ఊరిలో ఒక సన్యాసి నివసించేవాడు। ఒకరోజు పక్క గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి ఇలా అన్నాడు, గురువర్య, నా స్నేహితులు కుటుంబ సభ్యులు ఎప్పుడూ నన్ను అవమానిస్తూనే ఉంటారు, వారి విమర్శలు నన్ను ఎంతో బాధిస్తున్నాయి, నాకు ఒక పరిష్కారం చెప్పండి అని అన్నాడు। సన్యాసి చుట్టూ చూసి నది ఒడ్డున కొంతమంది జనాలు ఉన్నారని గమనించాడు। అతను ఆ వ్యక్తితో కొద్దిసేపు ఆగు అని చెప్పి నది ఒడ్డుకు వెళ్ళి నీళ్లు తాగాడు। తరువాత అక్కడే ఒక రాయి మీద తలపెట్టుకుని నిద్రపోయాడు। అది గమనించిన కొందరు మహిళలు ఇలా మాట్లాడుకోవడం ప్రారంభించారు। మొదటి మహిళ ఇలా అన్నది, ఇతను సన్యాసి అయ్యాడు, కానీ తల కింద తలగడగా పెట్టుకోవడానికి రాయిని వదలలేకపోయాడు, ఇప్పటికీ అతనికి ఆ అపేక్ష ఉంది అని అన్నది। ఈ మాటలు విన్న సన్యాసి వెంటనే ఆ రాయిని పారవేశారు। అది గమనించిన రెండో మహిళ, ఇతను సన్యాసి అయ్యాడు కానీ కోపం మాత్రం తగ్గలేదు, ఆ రాయిని కోపంతో విసిరేశాడు అని అంది। ఇంకా ఏం చేయాలో తెలియక సన్యాసి ఆలోచనలో పడ్డాడు। ఇదంతా గమనించిన మరో మహిళ, బాబా, ఈ నది ఒడ్డుకి మేము నిత్యం వస్తూనే ఉంటాం, మేము మాట్లాడుతూనే ఉంటాం, ఈ మాటల ప్రభావంతో మీరు మారిపోతుంటే మీ జీవితం ప్రశాంతంగా ఉండదేమో అని అన్నది। అంతలోనే మరో మహిళ, క్షమించండి బాబా, మీరు అన్నీ వదిలేశారు, కానీ మీ మనసు మాత్రం వదలలేకపోయారు, మీరు ఇంకా అదే విధంగా స్పందిస్తున్నారు అని అన్నది। సన్యాసి కేవలం చిరునవ్వు చిందించి ప్రశాంతంగా ఉన్నాడు। ఆ తరువాత ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు। ఆ వ్యక్తి ఇదంతా గమనించి సన్యాసి ఏం చెప్పాలనుకున్నాడో అర్థం చేసుకున్నాడు। చిన్న స్టోరీ ద్వారా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే విమర్శలు ఎప్పుడూ ఉంటాయి, మనం వాటిని పట్టించుకుంటే అవి మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, కానీ అవి మన మార్గాన్ని నిర్ణయించకుండా మనం మన లక్ష్యంపై కేంద్రీకరించాలి। విమర్శలను తట్టుకోవాలంటే మనం ఫాలో అవ్వాల్సినటువంటి థర్డ్ బెస్ట్ టిప్ ఏంటంటే విమర్శ మిమ్మల్ని బాధించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోండి।
థర్డ్ స్టెప్ వివరించడానికి ముందు ఎవరైనా ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను అన్ని విమర్శల్ని పట్టించుకోవద్దని చెప్పడం లేదు, కానీ అన్యాయమైన విమర్శలకు గురైనప్పుడు మాత్రం ఇలా చేయడానికి ప్రయత్నించండి. మీకు ఎదురు జవాబు చెప్పే వ్యక్తికి మీరు జవాబు చెప్పగలరు, కానీ నవ్వేసి ఊరుకునే వాళ్ళకి ఏమి జవాబు చెప్పగలరు? మన మీదకి దూసుకు వచ్చే విమర్శలకు జవాబు చెప్పడం మూర్ఖత్వం అని తెలుసుకోండి, లేదంటే విపరీతమైన ఒత్తిడితో నలిగిపోతారు. అన్యాయంగా నన్ను విమర్శించే వారిని నేను ఆపలేను, కానీ అంతకన్నా ఎంతో ముఖ్యమైన పనిని చేయగలను. అదేంటంటే ఆ అన్యాయమైన విమర్శ నన్ను బాధించాలా వద్దా అనే నిర్ణయాన్ని నేను తీసుకోగలను. విమర్శలను పట్టించుకోవడం పట్టించుకోకపోవడం మన చేతుల్లోనే ఉంది. మనం వాటిని పట్టించుకోకపోతే అవి మనల్ని ప్రభావితం చేయలేవని గుర్తుపెట్టుకోండి. ఈ 3 సింపుల్ స్టెప్స్తో పాటు విమర్శల గురించి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. విమర్శలను తట్టుకోవడం చాలా అవసరం, ఎందుకంటే అవి మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. చిన్న చిన్న విమర్శలను పట్టించుకోకండి, మీ మీద మీరు నమ్మకం కలిగి ఉండండి. విమర్శలు వచ్చినప్పుడు మీలోని మంచి లక్షణాలను గుర్తు చేసుకోండి. విమర్శలను తట్టుకోవడం ఒక కళ, కొంతమందికి సహజంగా వస్తుంది, మరికొందరు అభ్యాసం చేసుకోవాల్సి ఉంటుంది. విమర్శల వల్ల బాధ కలిగినప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. అనవసరమైన విమర్శలు చేసే వాళ్ళను పట్టించుకోవడం మానేయండి. వాళ్ళ మాటలు మీ జీవితాన్ని ప్రభావితం చేయనివ్వకండి. మీ విలువలను ఇతరుల మాటల ద్వారా నిర్ణయించుకోవద్దు. మీ బలాలను గుర్తించి మీపై నమ్మకం పెంచుకోండి. కొన్నిసార్లు విమర్శను సరదాగా తీసుకోవడం మంచిది, అది మనసుకు తేలికగా అనిపిస్తుంది. వీడియో చివరిలో మరొకసారి ఈ పాయింట్స్ అన్ని రివైజ్ చేద్దాం. విమర్శ సరైనదేనా అని ఆలోచించండి. విమర్శ సరైనదే అయితే విమర్శను స్వీకరించండి. అది మీ అభివృద్ధికి ఉపయోగించుకుంటే అది మీ విజయానికి సాధనమవుతుంది. విమర్శలను తప్పించుకోవడం సాధ్యమేనా అని ఆలోచించండి. విమర్శలను తప్పించుకోవాలి అనుకుంటే మనం షోకేస్లో బొమ్మలాగా ఉండిపోవాల్సిందే అని గుర్తుపెట్టుకోండి. మీ మనసుకు ఏదైనా సరైనది అనిపిస్తే అది చేయడానికి ప్రయత్నించండి. విమర్శ మిమ్మల్ని బాధించాలా వద్దా అన్న నిర్ణయాన్ని తీసుకోండి. విమర్శలను పట్టించుకోవడం పట్టించుకోకపోవడం మన చేతుల్లోనే ఉంది. మనం వాటిని పట్టించుకోకపోతే అవి మనల్ని ప్రభావితం చేయలేవని గుర్తుపెట్టుకోండి. విమర్శలతో కుంగిపోవడం కాదు, మీ దారిలో మీరు ముందుకు సాగిపోవడం నేర్చుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.